మందు దుఃఖనం ముచ్చటన్నారు. మందు దుఃఖనం చూస్తలేరందని అనుకుంటాన్రా? మందు దుఃఖనం కాదు, మందు తయారు చేసే దుఃఖనమే ఇది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోన్న ములకల చెరువుల అక్రమ మద్యం తయారీ స్థావరం జాడను ఎక్సైజ్ అధికారులు దొరకబట్టిండ్రియాల. ₹1,00,00,000 మీదనే ఇలువగల మందుతో పాటు మందు తయారు చేసే ఇస్రేలను సుతం సీజ్ చేసిండ్రు. అట్లనే అక్రమంగా మందు తయారు చేస్తున్న 9 మందిని ఎక్సైజ్ అధికారులు, లోకల్ పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఇటు పోలీసులు అటు ఎక్సైజ్ అధికారులు ఎన్ని మాటల దాడులు చేసి ఎంతమందిని దొరకబట్టినా, ఎంతమందిని అరెస్టు చేసినా ఈ లంగదందా చేసేటోళ్లు మాత్రం మాన్తనే లేరు. పాపం, ఏది అక్రమమందో ఏది సక్రమమందో తెలియని కొంతమంది మందుబాబులు అడ్డగోలుగా పైసలన్నీ ఖర్చు పెట్టుకొని వాళ్ళ కార్జాలు ఖరాబయ్యేదాకా దాగుతున్నారు. మరిగా సర్కారు గల్లపెట్టే గలగలలాడడానికి మా పానాలను ఫనంగా పెట్టి మరీ దాగుతుంటే కనీసం మా మందుబాబుల మనోభావాలను గుర్తించి మాకు నాణ్యమైన మందన్న పోయొద్దా అని కోపానికి రాబట్టిండ్రు కొంతమంది నిత్యం మందులనే మునిగిదేరేటోళ్ళు. పోయిన సర్కారు మందు ముచ్చట్ల బగ్గనే విమర్శించిన కూటమి నాయకులు ఈ కల్తీ మందు మీద ఏం మాట్లాడతారో చూడాలిగా.